హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ చాలా హెల్దీ అనమాట. ఇది ఎలాగ ఏంటంటే మనం చూసేద్దాము పదండి. అయితే ముందుగా నేను తోటకూర మార్కెట్ నుంచి తీసుకొచ్చాను కదా, ఆకులన్నీ కట్ చేశాను. కాడలు కూడా చాలా మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి దీన్ని నేను ఎక్కడ పడేయకోకుండా వీటిని ఈ విధంగా పైన పీసెస్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటన్నిటిని కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని కర్రీ చేసుకుందాం. కర్రీ ఎలాగో ఏంటన్నది చూద్దాము. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో పోపు దినుసులు వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి మనం ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని ఇవి కూడా వేగించుకోవాలి. తోటకూర కాడల్లో చాలా మంచిగా పోషకాలు ఉంటాయి, ఎందుకంటే పీచు పదార్థము దానిలో ఉంటుంది కాబట్టి మలబద్ధకం అనేది ఉండదు. మంచిగా జీర్ణ వ్యవస్థకి మంచిగా జీర్ణమై ఫ్రీగా మోషన్ అయితే అవుతుంది. మనం కట్ చేసుకున్న ఎర్ర తోటకూర కాడలు దీంట్లో వేసుకున్న తర్వాత కొంచెం సేపు తిప్పుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఈ విధంగా తిప్పి మూత పెట్టుకుంటే దీంట్లో ఉన్న వాటర్కి అవి చక్కగా మెత్తగా మొక్క అనేది ఉడుకుతుంది. అవి ఎంతైనా కూడా కొంచెం గట్టిగా ఉంటుంది కాడ అనేది, కాబట్టి మూత పెట్టుకొని స్లోగా మనం ఉడికించుకోవాలి. చూడండి, కొంచెం ఇవి మంచిగా మగ్గాయి అన్నమాట. వాటర్ కూడా వైబ్రేట్ అయిపోయింది, దీంట్లో నుంచి ఆయిల్ పైకి తేలుతుంది. చూసారా, ఇది రక్తం మంచిగా శుద్ధి చేస్తుంది అనమాట. అదే కాకుండా ఎర్ర తోటకూర కంటి చూపుకి కూడా చాలా మంచిది. ఆకులోనే కాదండి, కాడల్లో కూడా చాలా మంచిగా పోషకాలు అనేది ఉంది. ఐరన్ పుష్కలంగా వస్తుంది. అదేవిధంగా కాల్షియము దీంట్లో అధికంగా ఉంటుంది. ఎముకలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎప్పుడు కూడా కొంతమంది కాడలు తీసి పడేస్తారు, కొంతమంది పులుసులు చేసుకుంటారు. ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి 2 ఎగ్స్ అయితే నేను తీసేసుకుంటున్నాను. ఇంకా ఎక్కువ వేసుకోవాలన్నా కూడా మీరు వేసుకోవచ్చు. కోడిగుడ్లోని ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, పిల్లలకి చాలా మంచిది ప్రోటీన్ ఫుడ్ అందించటం వల్ల. తోటకూరలో కూడా ఐరన్ ఉంటుంది. ఇవి 2 కలిస్తే ఎంతో మంచిగా బలమైన ఆహారం. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, ఖచ్చితంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. ఒకవేళ మీరు ఈ విధంగా కర్రీ చేస్తే చేసాము అన్న విధానం కూడా మీరు కామెంట్లో పెట్టచ్చు. దీని కాంబినేషన్కి మంచిగా మజ్జిగ పులుసు అయినా చారైనా ఏదన్నా ఒక రసమైనా కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్రైకి. ఎగ్ అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి ఉప్పు కారాలు అనేది యాడ్ చేసుకుందాము. సరిపడ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ కారం కూడా పట్టదండి, ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఆల్రెడీ ముందే మనం సాల్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ నేను సాల్ట్ అనేది ఇంకా యాడ్ చేయట్లేదు. కొంచెం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి, ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. ఎప్పుడైనా సరే మంచిగా పోషకాలు అనేది సమృద్ధిగా ఉండాలంటే గ్యాస్ ఎక్కువ ఫ్లేమ్లో పెట్టి వండుకోకూడదు, స్లోగా పెట్టి వండుకోవాలి. అప్పుడు పోషకాలు అనేవి ఏమాత్రం కూడా వైబ్రేట్ కావు అనమాట. ఇప్పుడు లాస్ట్లో కొంచెం నేను గరం మసాలా అనేది వేస్తున్నాను. మనకి ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇది చపాతీలోకి, పుల్కాల్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాగుంది కదా ఫ్రెండ్స్? మా వీడియో మీరు ఇంతవరకు చూశారు కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.